హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్. ఈరోజు గోదావరల స్టైల్‌లో కొరమేను పులుసు తయారు చేసుకుందాము. స్పైసీగా చాలా బావుంటుంది. ఈ చేపల పులుసు అన్నంలోకి, ఇంకా రాగి సంకట్లోకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. ఇంకా దోసల్లోకి ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టరు. కేజీన్నర నుంచి 2 కేజీల చేప తీసుకున్నప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు 5 సరిపోతాయి. మిక్సీలో గ్రైండ్ చేసుకునేటట్టయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకుని దీనిలోకి ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. చేపల పులుసుకి రోలు ఉంటే ఉల్లిపాయ ముద్దని రోటిలో నూరుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ ముద్ద మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేప ముక్కల్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ 1.5 కేజీ చేప ముక్కలకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. తర్వాత సరిపోకపోతే పులుసులో వేసుకోవచ్చు. కారము 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. మీరు వాడే కారాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కారము అంతా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి, మళ్ళీ తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగోదు. ఇంకా చింతపండు ఒక పెద్ద బత్తాకాయ సైజ్ అంతా తీసుకోవాలి. దీంట్లో గింజలు, పీచు అన్నీ కూడా తీసేసిన తర్వాత ఈ సైజులో ఉంటుంది. చేపల పులుసులోకి కొంచెం పులుపు ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు నీళ్లు వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చింతపండు నుంచి ఇలా గుజ్జు తీసేసుకోవాలి. ఇలా చిక్కగా తీసుకుంటే తర్వాత మనం దీంట్లోకి నీళ్లు కలుపుకొని అప్పుడు పులుసు వేసుకోవచ్చు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకుంటేనే చేపల పులుసు కూడా టేస్టీగా బాగుంటుంది. ఒక 5-6 గరిటెల వరకు నూనె పడుతుంది. నూనె కొంచెం వేడైన వెంటనే దీనిలోకి ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు చీరికలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముద్దను వేసేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముద్ద వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గరిటెతో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముద్ద కొంచెం ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకుని నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి చేప ముక్కల్ని వేసేసుకుని ఇలా కుదుపుకోవాలి. గరిటె పెట్టాము అంటే చేప ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు దీనిలోకి చేప ముక్కలు తీసేసిన తర్వాత దాంట్లో కొంచెం కారం ఉంటుంది కదా, దాంట్లోకి కొన్ని నీళ్లు వేసుకుని ఆ నీళ్లు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకుని ఒకసారి కుదుపుకోవాలి. చింతపండు పులుపు బాగా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం మళ్ళీ నీళ్లు కూడా వేసుకుని కుదుపుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా మునిగిపోయి మనకి చేప ముక్కలు కనిపించకుండా ఉంటే మనకి పులుసు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకుని మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కుదుపుకుంటూ ఉండాలి. చేప ముక్కలు త్వరగా విడిపోతాయి, అందుకని గరిటె ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయకండి. పులుసు బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టుగా అనిపించింది, అందుకని ఇప్పుడు ఒకసారి సాల్ట్ వేశాను. ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే పులుసులో ఉడుకుతుంది కదా, అప్పుడు మనం పచ్చిమిరపకాయ కూడా తినడానికి కూడా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. స్పైసీగా కొంచెం తినాలి అనుకుంటే ఇలా పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేసుకోండి. పుల్ల పుల్లగా కారం కారంగా చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు కారంగా ఉంటేనే బాగుంటుంది. లాస్ట్లో దించేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. అన్నంలోకి, రాగి సంగట్లోకి బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసేయండి.